హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇలాల్ ప్రపంచం బై ధనశ్రీ. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో వచ్చేసానండి. మేమందరం కూడా మా ఫ్యామిలీ అంతా కూడా దేవీపురం వెళ్తున్నాము. ఇది సబ్బవరం వైపు ఉంటుందన్నమాట, విజయనగరం వైపు ఉంటుంది ఈ దేవీపురం అనే ఒక ఊరు. ఈ ఊరిలో శ్రీ సహస్రాక్షి అనే అమ్మవారు దేవాలయం ఉంటుందండి. అయితే ఈ దేవాలయంకి మేము ఎలా వెళ్ళాము, ఎవరి ద్వారా వెళ్ళాము అనేది ఇప్పుడు చెప్తాను. ఈయన జగన్మోహన్ గారు, ఆయన మిస్సెస్. అయితే వీళ్ళు ఆ అంకుల్ ఉన్నారు కదా, అంకుల్ నాకు యోగాలో పరిచయం అయ్యారు. ఆయన అక్కడ దేవీపురం టెంపుల్లోని మెంబర్ అన్నమాట. అంటే అమ్మవారికి సేవకి వెళ్తూ ఉంటారు. అమ్మవారు అక్కడ ట్రస్ట్ మెంబర్, అక్కడ వాళ్ళందరికీ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో దాని విశేషాలు అన్నీ కూడా చెప్పారనమాట. సో మేము అందరం కూడా వెళ్ళాం, అక్కడ పూజలు చేయించుకోవటానికి వెళ్ళాము. మరి అక్కడ ఏం పూజలు చేయించుకున్నాం, అలాగే అక్కడ విశేషాలు, దేవీపురం విశేషాలు, అక్కడున్న శ్రీ సహస్రాక్షి అమ్మవారు ఎలా అక్కడికి వచ్చారు, ఇవన్నీ కూడా చెప్తాను. సో ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము. ఎందుకంటే హైవే అంతా కూడా కొద్దిగా ఫ్రీగా, వెహికల్స్ అవి లేకుండా ఫ్రీగా ఈజీగా వెళ్ళిపోవచ్చని సప్పవరం మీద నుంచి వెళ్ళాము. ఇక్కడ మీకు ఎలా అంటే అడ్రస్, అక్కడ దేవీపురం అంటే అక్కడ ఎవరైనా సరే చెప్తానండి. దేవీపురం నుంచి అక్కడ పెద్ద ఆర్చ్ ఉంటుంది, అది నాకు ఆ క్లిప్ మిస్ అయ్యింది. అలాగే పెద్ద పేరు కూడా ఉంటుంది దేవీపురం అనేసి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అక్కడ మనకి టెంపుల్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆ లోపలికే వెళ్తున్నాం అనమాట. ఆర్చ్ లోపల నుంచి లోపలికి వెళ్తున్నాము. కొంచెం నిర్మానుష్యంగా ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. మేము వచ్చేసామండి, దేవీపురంకి అయితే ఎంట్రన్స్ అయిపోయాము. ఇక్కడ నేను చెప్పాను కదా, అంకుల్ గారు అక్కడ ట్రస్ట్ మెంబర్, అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ సజెషన్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మేము వెళ్ళిన టైము శ్యామలా నవరాత్రుల టైంలో వెళ్ళాము. అక్కడ రోజుకి హోమం జరుగుతూనే ఉంటుందన్నమాట. అయితే మేము ఎలాగా వస్తున్నాం కదా అనేసి అక్కడ మేడం ఉన్నారు, రమ మేడం. ఆ మేడం మాకు చెప్పారనమాట, చెప్పారు ఇవన్నీ తీసుకొని రండి మీరు అనేసి. సో అంకుల్ గారు కొనేసి అవన్నీ మన డిక్కీలో పెట్టేస్తే ఎలాగా వస్తున్నాం కదా అని, సో మా కార్లు అన్నీ పెట్టేసి ముందైతే అక్కడ చెప్పేసాము. నార్మల్గా అయితే అక్కడ నార్మల్ విజిటర్స్కి అక్కడ ఎలా ఉండదు. ఇది అంకుల్ ద్వారా మనం వెళ్తున్నాం కాబట్టి, జగన్మోహన్ అంకుల్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి ఈ లోపల ఇన్సైడ్ అంతా కూడా నేను వీడియో తీసుకోగలిగాను, కొంచెం డీటెయిల్డ్గా అనమాట. అలాగే ఈ మొత్తం ఈ గుడి తాలూకా ఈ మొత్తం ఇదంతా, ఇది ఒక 200 ఎకరాల్లో ఉంటుందండి ఈ టెంపుల్, ఈ ప్రాంగణం చుట్టుపక్కల ప్రదేశాలు ఇవన్నీ కూడా. సో ఇదంతా కూడా మీకు ఎవరు స్థాపించారు అంటే అసలు అది ఎలా జరిగింది అనేది ఇక్కడ నేను సింపుల్గా చెప్పేస్తాను. గురువుగారు, ఈ స్థాపించిన గురువుగారు ఒక సైంటిస్ట్ అనమాట. సైంటిస్ట్. ఆయన కళలోకి అమ్మవారు కనిపించి, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు నాకు ఇక్కడ టెంపుల్ దేవాలయం కట్టు, నన్ను ఇక్కడ పూజించు అని కల్లోకి వచ్చి చెప్పారు. ఆయన ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆయనే ఆ గురువుగారు. ఆయన మిస్సెస్. ప్రస్తుతానికి గురువుగారు కాలం చేశారు, గురువమ్మ ఉన్నారనమాట. మేము గురువమ్మ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇది గురువుగారు మ్యూజియం లాగా అనమాట. గురువుగారికి సంబంధించిన విషయాలు, ఆయన సైంటిస్ట్ కదా, సో ఆయన ఏమేమి అవార్డ్స్, ఆయనకు వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ కూడా. ఆయన ఎక్కడంటే పనిచేశారు, మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర పనిచేశారండి. సో అంత పెద్ద సైంటిస్ట్ ఇలా స్పిరిచువాలిటీలోకి వచ్చారు. మొదట్లో ఆయన అసలు సైంటిస్ట్ కదా, సైంటిస్టులు ఏంటి అంటే మన దైవాన్ని నమ్మటం, దేవుళ్ళని నమ్మటం ఉండదు అనమాట. సో ఫస్ట్ నమ్మేవారు కాదు. కానీ అనుకోకుండా ఆయన కళలోకి అమ్మవారు పదే వచ్చి నాకు ఇక్కడ మందిరం కట్టించు అని ఆయన కళ్ళలోకి రావటం, అది ఎలా కట్టించాలి అనేది కూడా నమూనా అమ్మవారి చెప్పటం, ఇవన్నీ అనుకోకుండా అలా జరిగిపోవడంతో ఇంకా ఆయన ఖచ్చితంగా అమ్మవారు నాతో ఏదో చేయించాలని అనుకుంటున్నారని నమ్మి ముందడుగు వేసి ఇప్పటి వరకు ఇవన్నీ తీసుకొని వచ్చారు. ఆయన చేసిన ఈ ప్రయాణంలో, అంటే అమ్మవారికి దేవీపురంలో దేవాలయం కట్టిన ఈ ప్రక్రియలో ఆయన చాలా విషయాలు తెలుసుకున్నారనమాట. చాలా చూశారు, ఆయన సాక్ష్యాలు, అమ్మవారు ఉన్నది అని ఆయన ఎన్నోసార్లు ఆ అనుభూతిని పొందారనమాట. సెన్స్ని, అమ్మవారు ఉన్నారు అనే సెన్స్ని ఆయన చేసి నమ్మకం వచ్చి నమ్మి ఇప్పుడు పూర్తిగా ఆయన ఇంకా సైంటిస్ట్ యొక్క జాబ్ని వదిలేసి పూర్తిగా ఆయన జీవితం చివరి వరకు ఈ దేవీపురం అమ్మవారి, సహస్రాక్షి అమ్మవారికి అంకితం చేశారు. అండ్ ఇలాగే ఇక్కడ అందరికీ భోజనాల ఏర్పాటు కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ చిన్నపిల్లలకి
అంటే కొద్దిగా ఫైనాన్షియల్గా లేని వాళ్ళు, ఆర్ఫన్స్ ఉంటారు కదా, అనాథ పిల్లలు, ఇంకా తల్లిదండ్రులు సరిగ్గా స్టెబిలిటీ లేని తల్లిదండ్రులు ఉన్న పిల్లలు, వీళ్ళందరికీ గర్ల్స్కి, ముఖ్యంగా గర్ల్స్కి ఇక్కడ ఫ్రీగా చదువు నేర్పిస్తున్నారు, శ్రీ విద్య నేర్పిస్తున్నారు, మన సనాతన ధర్మాన్ని నేర్పిస్తున్నారు. అలాగే ఇక్కడ బోల్డ్ మంది ఫారినర్స్ కూడా వస్తారండి. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఫారినర్ మాత్రమే కనిపించారు, కానీ ఇక్కడ ఎప్పుడు ఫారినర్స్ వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ శ్రీ విద్య నేర్పిస్తారు. దేవీపురంలో ఉన్న పెద్ద విశిష్టత ఏమిటి అంటే శ్రీ విద్య నేర్పిస్తారు. ఇప్పుడు నన్ను కూడా నేర్చుకోమని చెప్పారు. నాకు కొంచెం నేను ఈ సంసార బాధ్యతలో ఉన్నాను కదా, కొంచెం కొంతవరకు ఆ స్ట్రెస్ అనేది తగ్గితే ఖచ్చితంగా నేను కూడా నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తాను. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఇదంతా బిల్డింగ్ అంతా కూడా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళకి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అన్నమాట. అండ్ ఇక్కడ పూజలు, రూమ్స్ అన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. అసలు ఇంత తక్కువ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాము గురువమ్మ గారిని కలవడానికి. అలాగే ఇక్కడ ఉన్న ఇంకొక విశేషం ఏమిటి అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు స్నేక్స్ అక్కడ తిరుగుతూనే ఉంటాయి. చాలా పాములు తిరుగుతుంటాయి, కానీ ఎవరిని ఏమీ చేయలేదు. ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరిని ఏమీ చేయలేదు. చాలా పాములు ఉంటాయంట, బట్ అవి చాలా పాజిటివ్గా ఉంటాయి, ఎవరి జోలికి వెళ్ళవు. సో అదొక విశేషం అనమాట. ఇక్కడ మేము వెళ్తున్నాం. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ గురువమ్మ ఇల్లు. ఇది గురువమ్మ యొక్క ఆశ్రమం. ఇందులోనే అమ్మ ఉంటారు. లోపలికి కెమెరా ఎలా లేదనమాట, సో అందుకనే ఉండిపోయాము. అండ్ ఇక్కడ చిన్న ఇగ్లూస్లా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గురువుగారికి సంబంధించినవి ఉంటాయన్నమాట. ఇదిగో మీరు చూసారు కదా, గురువుగారు, గురువమ్మ గారు, అమ్మ అని పిలుస్తారు అందరూ కూడాను. ముందు మమ్మల్ని బయట కూర్చోబెట్టారు, తర్వాత అంకుల్ లోపలికి వెళ్ళి మాట్లాడారు, అండ్ తర్వాత కాసేపటికి మమ్మల్ని పిలిచారు. గురువమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవడం నిజంగా మా అదృష్టం అండి. సో ఆవిడ బ్లెస్సింగ్స్ అయితే మా అందరికీ అందినాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇదిగోటండి, ఇదేనండి టెంపుల్, శ్రీచక్రం యొక్క టెంపుల్. ఈ టెంపుల్ ఎదురుగా చూస్తే ఇలా ఉంటుంది, అండ్ పైనుంచి చూస్తే మీకు పూర్తిగా శ్రీచక్రంలో కనిపిస్తుంది. ఇదిగో చూసారు కదా, శ్రీచక్రంలో కనిపిస్తుంది కదా, మొత్తం పూర్తిగా శ్రీచక్రం ఎలాగైతే ఉంటుందో ఎక్కడ చిన్న మిస్టేక్ జరగకుండా అలాగనే కట్టించారు గురువుగారు. అది అసలు కట్టడం సాధ్యం కాదు నార్మల్గా. ఇది సామాన్యుల వల్ల ఈ టెంపుల్ కట్టలేమండి, ఎందుకంటే పిల్లర్స్ ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్గా ఉంటాయి కదా. మనం నార్మల్గా చూసే టెంపుల్స్ వేరు, శ్రీచక్ర ఆకారంలో కట్టే టెంపుల్స్ వేరు కదా. సో ఇది కూడా అమ్మవారి మహత్యమే, అదొక విశేషం అని చెప్పాలి. అండ్ ఇక్కడ గణపయ్య టెంపుల్ ఉంటుంది, గణపతి టెంపుల్. ఈ గణపతి టెంపుల్ దగ్గర ఉన్న ఏంటి అంటే విశేషం, ఇక్కడ 28 రూపాయల కాయిన్స్, అంటే 28 కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ తీసుకొచ్చి 28 ప్రదక్షిణలు చేసి మనం ఏదైనా ఒక సంకల్పాన్ని చెప్పుకోవాలి, ఒక మొక్కును మొక్కుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత కార్యసిద్ధి గణపతి అంటారు ఈయన. సో అక్కడ మొక్కుకోవాలి, మొక్కు తీరిపోతుంది. మొక్కు తీరిన వెంటనే 108 కొబ్బరికాయలు తెచ్చి కొబ్బరికాయలు కొట్టేసి ఆ కొబ్బరికాయలు అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. సో ఇది చాలా విశేషంగా చాలామంది వచ్చి చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకొక విశేషం ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మేడం చైర్లో కూర్చున్నారు. ఆవిడ గురువు గారి 3వ కూతురు అనమాట. గురువు గారికి 3 ఆడపిల్లలు, 3వ కూతురు. ఈ 3 ఆడపిల్లలు కూడా మొత్తం దేవీపురం టెంపుల్ వీటి తాలూకా అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. అక్కడ ఎప్పుడు కూడా నిత్యం హోమం జరుగుతూనే ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళి కాసేపు మేడం గారిని పలకరించి మాట్లాడేసి వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. లోపల మాకు ఎలా లేదండి, టెంపుల్ అస్సలు వీడియో షూట్ లోపల ఇన్సైడ్ వీడియో తీయటానికి వీల్లేదు. వాళ్ళు తీసి మాకు వీడియో ఇవ్వాలి, మా అంతటి మేముగా వీడియో తీసుకోకూడదు, అందుకనే నేను తీయలేదు. బట్ లోపల అంకుల్ మాకు తీశారు వీడియో, అవి కూడా నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ గోశాల కూడా ఉన్నది. ఈ గోవులన్నీ కూడా మా దగ్గరికి వచ్చాయన్నమాట. సో కాసేపు అక్కడ ఆడుతున్నాము. యాక్చువల్లీ ఇక్కడ మేము చాలా పూజలు చేయించుకోవటానికి వచ్చాము, కానీ పిల్లలు ఇవి కొంచెం కష్టంగా డిఫరెంట్గా ఉంటాయి. మనం రెగ్యులర్గా చూసే పూజలు కాదు, ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అవి నేను చెప్పలేను, కొంతవరకు షూట్ చేసినవన్నీ కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ మేము వెళ్ళిన వెంటనే ఫస్ట్ చేసింది ఏంటి అంటే బియ్యంతో శివయ్యకి అభిషేకం చేసాము. ఆ బియ్యం ఉన్నది కదా, ఆ డబ్బా, అది ఆ గిన్నె ఉంది కదా, ఆ గిన్నెతోటి అభిషేకం చేస్తారు. అది ఒక్కొక్కటి 50 రూపాయలు. మనం ఎన్ని గిన్నెలు అయితే అభిషేకం చేస్తామో అన్ని 50 రూపాయలు తీసుకోవాలి.
ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ బియ్యం ఎవరికి వెళ్తుంది అంటే, ఇక్కడ నేను చెప్పాను కదా చిన్నపిల్లలకి చదువు నేర్పిస్తున్నారు, శ్రీ విద్య నేర్పిస్తున్నారు, మన సనాతన ధర్మం శ్లోకాలు వేదాలు అవన్నీ నేర్పిస్తున్నారని చెప్పాను కదా, ఆ పిల్లలకి ఫుడ్ రూపంలో వెళ్తుంది. అలాగే ఇక్కడ రోజుకి అన్నదానం జరుగుతుంది, అక్కడికి వెళ్తుంది అనమాట. సో మనం చేసే ఈ పని, మనం ఇచ్చే ఆ డబ్బులు అవన్నీ కూడా మంచి పనికి యూజ్ అవుతాయి. ఇది నిజంగా ఒక మంచి పనే కదండి. మనం చేసే పూజల వల్ల మనకి మంచి జరుగుతుంది, అలాగే ఎదుట వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది అని అంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. అండ్ తర్వాత ఇక్కడ మేము చెప్పాం కదా పూజ చేస్తున్నామని, ఇక్కడ కుంకుమ పూజ అది చేస్తున్నాం. ఫస్ట్ అయితే అమ్మవారి లలిత సహస్రనామం జపి పూర్తిగా ఎక్కడ వదలకుండా లలిత సహస్రనామంతో మనం కుంకుమ పూజ అనేది చేస్తామన్నమాట. నలుగురం కూడా చేసాము. అక్కడ ఒక శ్రీచక్రం ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఆ శ్రీచక్రం ఇదిగోనండి, ఇదే ఆ శ్రీచక్రం. ఇది గురువుగారు కొన్ని సంవత్సరాల క్రితమే చేయించారు. వాటి మీద చాలా ఉన్నాయి ఇలాంటివి. అక్కడ వాటికి మేము పూజ చేస్తున్నాం. వాటికి చాలా చాలా పవర్ ఉన్నది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు బట్టి ఆ శ్రీచక్రాలకి కొన్ని వేల మంది లక్షల మంది కుంకుమ పూజ చేశారు. సో చాలా మంచి పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడ నిండి ఉన్నది. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మధ్యలో అమ్మవారు ఉన్నారు, కిందన ఉత్సవమూర్తులు ఉన్నాయి. అక్కడ వారాహి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు విశేషంగా జరుగుతాయి అన్నమాట పూజలు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే, ఇక్కడ చెప్తున్నాను కదా అన్ని దేవాలయాల కంటే చాలా స్పెషాలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే, ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువగా పూజ చేస్తారు, ఆడవాళ్ళు మంత్రోచ్చారణ చేస్తారు, చాలా బాగా చేస్తారు. మీకు అలాగే ఇందాకలా నేను చూపించాను కదా శ్రీచక్రం తాలూకా దేవాలయం, ఆ దేవాలయం పైకి మెట్లెక్కి వెళ్తే పైనుండే సహస్రాక్షి అమ్మవారు ఈవిడేనండి. ఈ అమ్మవారు అక్కడ పైన ఉంటారనమాట. అక్కడ కూడా వీడియో అనేది అలౌ లేదనమాట. సో నేను తీయలేదు, అంకుల్ నాకు పెట్టారు ఈ ఫోటో. అలాగే ఇక్కడ మీరు చూస్తుంది కామాఖ్య పీఠం. మేము ఇక్కడే పూజలు చేయించుకోవడానికి అనేసి వచ్చాము. కామాఖ్య పీఠం దగ్గర కూడా చేయించుకున్నాము. ఇదైతే ఇక్కడ మరీ స్ట్రిక్ట్ రూల్స్, అసలు ఫోన్ తీసి సెల్ఫీ వీడియోస్ కూడా తీసుకోవడానికి వీల్లేదనమాట, అంత స్ట్రిక్ట్గా ఉంది. సో అందుకని ఇక్కడ కూడా నేను వీడియోస్ ఏం తీయలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి శక్తిపీఠం గౌహతిలోని శక్తిపీఠం కామాఖ్య అమ్మవారి శక్తిపీఠం యోని రూపంలో ఉంటుంది అంటున్నారు కదా. సో అదే శక్తిపీఠం ఇక్కడ కూడా ఉన్నదండి. ఇక్కడ స్వయంభూగా వెలిసిన అమ్మవారు అనమాట. ఇక్కడ కూడా ఉన్నదని గురువుగారు కల్లోకి వచ్చి చెప్తే ఇక్కడ చూసిన తర్వాత మొత్తం ఇదంతా కూడా రెనోవేట్ చేశారంట. సో మేము వెళ్ళి అక్కడ కూడా పూజలు చేయించుకున్నాం. అలాగే ఇంకా సో ఇక్కడ మేము ఇప్పుడు వెళ్తున్నాం, పైకి మెట్లు ఎక్కి వెళ్తున్నాం అనమాట. పిల్లలకి మా వారికి చేయించడం, నేను తర్వాత అయినా చేయించుకోవచ్చు, నేను ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను ఇక్కడికి. బట్ వీళ్ళు రేరుగా వస్తారు కాబట్టి పిల్లలకి మా వారికి పూజ చేయించేసాం. ఇక పాప కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టారు. సో స్నానం అది చేయాలన్నమాట పూజ తర్వాత. సో అందుకే డ్రెస్సెస్ అది పాప చేంజ్ చేసుకుంది, వీళ్ళు మళ్ళీ సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు. అక్కడ ఇంకా చాలా చేయాలి, బట్ అలిసిపోయారు. ఇది చాలా ఎక్కువ టైం పడతాయి. ఇప్పుడు మేము చేసిన పూజలన్నీ చాలా ఎక్కువ టైం పడుతుంది. పిల్లలు ఫస్ట్ టైం అవన్నీ డిఫరెంట్ పూజలు చేసేసరికి కొంచెం అలిసిపోయారు. ఇంకా ఈయనకు కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని వెళ్ళిపోయామన్నమాట. ఆయన ఇంకా వచ్చినప్పటి నుంచి ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ మీకు చెప్పాను కదా ఇక్కడ ఎక్కడికక్కడ పాములు తిరుగుతూనే ఉంటాయని, ఎవరిని ఏమీ అనవు. మేము కూర్చున్న చోటే మా చుట్టూనే బోలెడని పాము పుట్లు ఉన్నాయన్నమాట. అక్కడే ఉన్నాము, ఏది బయటికి రాలేదనుకోండి, బట్ మాకు ఎటువంటి భయం కూడా వేయలేదు. సో ఇంకా ఇందులో ఈ దేవీపురంలో చాలా విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా సిరిజ్యోతి పూజ అనేది విశేషంగా చేస్తారు. దాని గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. నేను సిరిజ్యోతి పూజకి అటెండ్ అయ్యాను. సో ఆ పూజ గురించి విశేషాలు మీకు తొందరలో నెక్స్ట్ వీడియోలో వస్తాయి.